నందన్ వెల్కమ్ వెల్కమ్. ఈ రోజు మిమ్మల్ని అంత తొందరగా విడిచిపెట్టేది లేదు. ఎప్పుడు వచ్చావు? ఎప్పుడే వచ్చాను, స్ట్రైట్ గా ఇక్కడికే వచ్చేసాను. హాయ్ హాయ్. హే నందన్ అండ్ రాధిక, దిస్ ఇస్ వన్ ఇస్ ఫర్ యూ. నాయుడు సార్ స్టార్ట్ చేయండి. నీకోసం చివరిసారిగా ఈ పెగ్గు, అందులో నేను మునిగి తేలితేనే నాకు కిక్కు, అయినా మత్తులోనూ మర్చిపోలేను నీ స్నేహము. ఇక నాకు చివరిసారిగా కావాలి నీ హగ్గు. ఒకటి కన్ఫర్మ్, ఈయనతో మీ ఫ్రెండ్షిప్ లో మిస్ అయ్యేది ఖచ్చితంగా ఈయన కవితలు. నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న ఈ హృదయంలో మధువుతో మనసుకు సంతోషాన్ని అందిస్తున్న ఈ మందు గ్లాసుకు అభినందనలు. నాయుడు గారు, మీరు రియల్లీ టాలెంటెడ్, అందులో ఏ డౌట్ లేదు. అక్క కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, అమ్మాయిలకి ఇలాంటి టాలెంట్ ఉన్న వాళ్ళని చూస్తే అట్రాక్షన్ పుడుతుంది. ఓ, ఈ కవితలన్నీ ఆ మందు ఉన్నంత వరకే. ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్. రాధిక ప్లీజ్ కమ్. జస్ట్ సెకండ్. కమ్. First of all, I have to thank you all for this cute little function. We will definitely miss you all. On this occasion, I want to invite all of you. మీ అందరినీ కొచ్చికి ఇన్వైట్ చేస్తున్నాను 25వ తేదీ గృహప్రవేశానికి. ప్లీజ్ డూ కమ్. ప్లీజ్ టేక్ దిస్ యాజ్ మై పర్సనల్ ఇన్వైట్ ఫ్రమ్ మీ అండ్ రాధిక. ఎస్. నాయుడు సార్ ఏదో మూడ్ లో ఉన్నట్టున్నారు. ఆయనకు చాలా బాధగా ఉంది మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నామని. జస్ట్ షో మీ. ఓ మై గాడ్, ఇట్స్ ఆల్రెడీ 11. ఇంకెప్పుడు మనం ప్యాక్ చేసుకునేది? ఇట్స్ ఓకే, ఆల్మోస్ట్ అన్ని ప్యాక్ చేసేసాను. అవును, పాప వాళ్ళ స్కూల్కి మనం ఎన్ని గంటలకి రీచ్ అవ్వాలి? 2:30కి ముందు రీచ్ అవ్వాలి. ఓ, మరి ఆఫీస్ విషయం ఏమైంది? ట్రాన్స్ఫర్ ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయాయి, డబ్బులు మాత్రం ఇంకా రాలేదు. ఓ, ఇప్పుడు మీరు చెప్తుంటే గుర్తొచ్చింది. ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు సుమాతో చాట్ చేస్తూ ఉన్నాను. బాగా టైట్గా ఉందని, ప్రాపర్టీ అంతా ప్లేట్ చేయాల్సి ఉందని చెప్పింది తను. నీ గిరి గురించి తెలీదా? పేమెంట్ లేట్ చేయడానికి వాడు సుమాతో ఇలా చేయిస్తాడు, ఇంకా చాలా చేయిస్తాడు చూడు. అవన్నీ నాకు తెలుసు కాబట్టి నేను తనకి రిప్లై ఇవ్వలేదు. చూద్దాం, వచ్చేటప్పుడు చూద్దాం. నీకే ఫోన్. హే హాయ్, నువ్వెప్పుడు రీచ్ అయ్యావు? సో టెల్ మీ, హౌ వాస్ ద యూకే లైఫ్? డోంట్ ఆస్క్ మీ. 3 నెలలు 3 సంవత్సరాల్లో గడిచాయబ్బా. ఇప్పుడు నువ్వు హైదరాబాద్ ని కూడా వదిలి వెళ్ళడానికి డిసైడ్ అయ్యావా? నాకు ఇక్కడ ఉండడం ఇష్టమే, కానీ నందనే ఊరికి వెళ్దాం అంటున్నాడు. ఇంకా పాప హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా. తనకి ఇక్కడ ఉండే క్లైమేట్ పడదని నీకు తెలుసు కదా. ఇంత చిన్న వయసులో బోర్డింగ్లో లైఫ్ని వేస్ట్ చేయకూడదనే. నందన్ వాళ్ళ అమ్మగారికి కూడా ఒంట్లో బాగుండట్లేదు, ఒంటరిగా ఉంటున్నారు కదా. అవునవును, నువ్వు చెప్పేది కరెక్టే. నందన్ తీసుకున్న డెసిషన్ కరెక్ట్ అని నాకు అనిపిస్తుంది. అవును, మరి నీ జాబ్ సంగతి ఏంటి? కంపెనీ ట్రాన్స్ఫర్ ఇచ్చేశారు, కానీ నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు. వెళ్ళి సెట్ అయ్యాక చూసుకుందామని ప్లాన్ చేస్తున్నాను. మరి నువ్వు నీ బొటిక్ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చుగా? అది కూడా ఒక ఆప్షనే. నందన్ కూడా అదే చెప్పారు. అయినా అక్కడికి వెళ్ళాక చూసుకుందాం. నందన్ వదులు. టీనా, నేను చెప్పినంత గుర్తుపెట్టుకో. నేను మార్నింగ్ కాల్ చేస్తాను, ఓకే? సరే సరే. వదలండి. ఏంటి నందన్? ఏంటి? అందరూ ఉన్నారు ఇక్కడ. అవునా? సరే అయితే లోపలికి వెళ్దాం. హలో. హలో రాధిక. హలో, ఎవరు? రాధిక, ఈజ్ ఇట్ యూ? ఎస్, రాధిక హియర్. రాధిక, ఐఎమ్ దుర్గాదాస్. గుర్తున్నానా? సారీ. దుర్గాదాస్. వి స్టడీ టుగెదర్ ఇన్ కాలేజ్. నేను నీ సీనియర్ని. ఓ, దుర్గాదాస్. ఓకే ఓకే, ఐ రిమెంబర్. నాకు బాగా తెలుసు నేను నీకు గుర్తుంటానని. ఇప్పుడు ఎందుకు కాల్ చేశారు ఈ టైంలో? ఇప్పుడే నాకు నీ నెంబర్ దొరికింది రాధిక.
సో నీకు కాల్ చేయకుండా ఉండలేకపోయాను. ఓ ఇస్ ఇట్ గ్రేట్. యాక్చువల్గా కొన్ని రోజులుగా నేను ఊర్లో లేను, సో నువ్వు కాల్ చేయగానే సర్ప్రైజ్ అయ్యాను. ఓ ఇస్ ఇట్? ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు టాక్ టు యూ. ఐ వాజ్ యాక్చువల్లీ స్లీపింగ్. ఓ సారీ ఈ టైంలో కాల్ చేసినందుకు. సరే అయితే నేను రేపు కాల్ చేస్తాను. ఈ నెంబర్ నీదో కాదని తెలుసుకోవడానికి ఫోన్ చేశాను. ఓకే బాయ్. బాయ్. దుర్గాదాస్. స్ట్రేంజ్. ఏంటి? అది మిమ్మల్ని తీసుకెళ్లి వదిలిపెట్టి నేను ట్రైన్లో వచ్చేస్తాను. నువ్వు ఇక్కడ ఉండాలి. ఇక్కడ విషయాలన్నీ సెటిల్ చేసి వస్తే చాలు. ఓ అవును, ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? వాడి కోసమే. ఎవరు? భరత్ గాడు. మామా, నేను రావటం లేట్ అవ్వలేదుగా? థ్యాంక్ గాడ్. హాయ్ రాధిక, హోప్ యువర్ ట్రిప్ వాజ్ గుడ్. యా, ఇట్ వాజ్ ఫైన్. ఎరా, సామాన్లన్నీ మిస్ అవ్వకుండా వస్తాయిగా? బాయ్. మీరు బాగా క్లీన్ చేసి క్లోజ్ చేసుకుని వెళ్ళండి. అలాగే ఓకేనా? రా. నందన్, ఈ ఏసీ అసలు కూల్ అవ్వడం లేదు. అది నువ్వు యూకే నుండి రావడం వల్ల అలా అనిపిస్తుంది. లేదు నందన్, నిజంగా కూల్ అవ్వట్లేదు. నాకు అనిపించింది. దారిలో చెక్ చేద్దాం. సో మనం నెక్స్ట్ వెళ్ళేది స్ట్రైట్ గా వాక్ ఇన్ గ్రిల్. మనం బ్రేక్ఫాస్ట్ అక్కడే చేద్దాం. టీనా కూడా అక్కడికే వస్తానంది. ఆహా, బాగా ప్లాన్ చేసినట్టున్నావుగా. ఓకే. అయ్యో, పాపకు కాల్ చేయలేదే. అవునవును, ఇప్పుడు చేద్దాం. నందన్, పొరపాటున కూడా నేను ఇక్కడున్నానని చెప్పకండి. నా వల్లేమి నీ సర్ప్రైజ్ బ్రేక్ అవ్వదు కానీ స్పీకర్ ఆన్ చేయి. హలో. హాయ్ మ్యామ్, దిస్ ఇస్ నందన్ ప్రసాద్, నిత్య వాళ్ళ ఫాదర్ని. యా, టెల్ మీ. మా పాపతో కొంచెం మాట్లాడొచ్చా ప్లీజ్? yes, wait for a moment. ఆ తల్లి, నేను నాన్నని. హలో నాన్న. నాన్న బయలుదేరావా? ఎంతవరకు వచ్చావు? బయలుదేరాను, త్వరగానే వచ్చేస్తాను. ఓకే నాన్న. నాన్న, చెప్పు. అమ్మని పికప్ చేసుకోవడానికి మన ఇద్దరం వెళ్తున్నామా లేదా అమ్మమ్మ వస్తుందా? ఏదో ఒకటి చేద్దాంలే తల్లి. నాన్న, నా బర్త్డేకి గిఫ్ట్ కొన్నావా? కొనేసాను. ఏం కొన్నావు? అది సర్ప్రైజ్ కదా తల్లి. సర్ప్రైజ్ వద్దు నాన్న, ఏం కొన్నావో చెప్పు చూద్దాం. సర్ప్రైజెస్ ఆర్ నాట్ టు బి టోల్డ్. వెయిట్ అండ్ సీ. నువ్వు తిన్నావా తల్లి? తిన్నాను. నౌ యు గో అండ్ ప్లే. ఐల్ సీ యు సూన్. ఓకే? లవ్ యూ నాన్న. త్వరగా వచ్చేయండి. బాయ్. లవ్ యూ తల్లి. లెట్స్ మేక్ ఇట్ ఫాస్ట్. నువ్వు కూర్చో. నేను వెళ్ళి ఏదైనా తీసుకొస్తాను. ఓకే. హలో. హాయ్ టీనా, ఎక్కడున్నావు నువ్వు? సారీ డియర్, ఏం చెప్పాలో తెలియట్లేదు. ఈ రోజు ఒక స్టాఫ్ లీవ్ పెట్టారు. వాళ్ళ అమ్మాయికి ఒంట్లో బాగలేదంట. ఈ రోజే 2 వెడ్డింగ్ వర్క్స్ ఉన్నాయి. ఇది ఫినిష్ చేయకుండా నేను బయటికి ఎక్కడికి రాలేను. ప్లీజ్ లెట్స్ మీట్ ఎట్ కొచ్చిన్. ఇంకా వేరే దారే లేదు. నువ్వు నాకు హ్యాండ్ ఇచ్చావు. పర్లేదులే. సారీనే. నీకు సెండ్ ఆఫ్ ఇద్దామని అనుకున్నాను. సీరియస్గా. బ్యూటీషియన్స్ బ్యాంక్ అకౌంట్ ని నింపుకుంటున్నారు. కానివ్వండి. ఓకే ఓకే, వి విల్ డెఫినెట్లీ క్యాచ్ అప్ ఎట్ కొచ్చిన్. హ్యావ్ ఎ నైస్ జర్నీ. యా. బై. ఓకే, ష్యూర్ డార్లింగ్. బై. ఐ టుక్ ఇడ్లీ ఫర్ యూ. ఓ, దట్స్ నైస్. నేను ఇడ్లీ కోసం ఎంత ఎదురు చూసానో తెలుసా? మీ ఇద్దరి తర్వాత నేను మిస్ అయింది ఇడ్లీనే. చూస్తుంటే అలా లేదే. ఏవండి, నాకు జ్యూస్ కావాలి. నో నో, ఇట్స్ ఓకే, ఐల్ గెట్ ఇట్.
హాయ్ రాధిక. ఎస్. దుర్గా దాస్. Oh my god. You look so different. And mature too. ఓ, ఇప్పుడైనా ఒప్పుకున్నావు. గుర్తుపడతావు అనుకోలేదు. నిన్న రాత్రి కాల్ చేసినప్పుడు నేను షాక్ అయిపోయాను. అండ్ ఇప్పుడు డబుల్ షాక్. హౌ కమ్ యు ఆర్ హియర్? ఇది వరకులా నన్ను ఫాలో అయితే చేయట్లేదుగా. హే కమ్ ఆన్, టేక్ ఇట్ ఈజీ. హావ్ ఎ జ్యూస్. యాక్చువల్లీ నేను ఇక్కడ చూడగానే చాలా పెద్ద సర్ప్రైజ్ అయ్యాను. నా ఆఫీసు ఇక్కడే పక్కనే. అండ్ ఐఎమ్ రియల్లీ సారీ ఫర్ కాలింగ్ యూ లాస్ట్ డే లేట్ నైట్. హే, ఇట్స్ ఓకే. యాక్చువల్లీ మీ అండ్ మై హస్బెండ్ మేము వి ఆర్ డ్రైవింగ్ టు కొచ్చిన్. ఓ, కొచ్చిన్. యా. బై రోడ్? ఎస్, యాక్చువల్లీ మేము రీలొకేట్ అవుతున్నాము. ఓకే. సో అండ్ వి బోత్ లైక్ లాంగ్ డ్రైవ్స్, అందుకే వెళ్ళొద్దామని అనుకున్నాము. కమ్ ఆన్, ఐల్ ఇంట్రడ్యూస్ యూ టు మై హస్బెండ్. ఓ షూర్. కమ్. నందన్, మీట్ దుర్గా దాస్, మై కాలేజ్ సీనియర్. హాయ్. నందన్ ప్రసాద్, మై హస్బెండ్. ఆ రోజు కాల్ చేశారు కదా. ఓ, ఆ నైట్ కాలా? దుర్గా వాళ్ళ ఆఫీస్ ఇక్కడే పక్కనే అంట. సో సర్ప్రైజింగ్లీ వి మెట్ ఈచ్ అదర్ అగైన్. ఓకే, మీరేం చేస్తుంటారు? నేను ఇక్కడ ఒక యూజర్ వెహికల్ ట్రేడింగ్ లో ఉన్నాను. ఓహో, మరి ఫ్యామిలీ? నేను ఇంకా అలాంటి రిస్క్ తీసుకోలేదు. అవును, రిస్కే అది. నందన్, వై డోంట్ యూ జాయిన్ us ఫర్ ఏ బ్రేక్ఫాస్ట్? యాక్చువల్లీ నేను బయలుదేరుతున్నాను, ఇంతలో రాధికను చూశాను. మీరు కానివ్వండి, నేను అర్జెంటుగా వెళ్ళాలి, మళ్ళీ కలుద్దాం. నైస్ మీటింగ్ యూ. ఓకే, నైస్ మీటింగ్ యూ. నైస్ మీటింగ్ యూ. బాయ్ బాయ్. బాయ్. కొంచెం వెరైటీగా ఉన్నాడు కదా. అవును. నువ్వు త్వరగా తిన బయలుదేరదాం. నైస్ జ్యూస్.